నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి 4 స్కీములు అయితే అమలు చేయడానికి సంసిద్ధమయ్యారు. మరి ఈ జనవరి 26న 4 స్కీములు గూడంగా ప్రజల ముందుకు తేవడానికి గూడంగా సిద్ధమవుతుండ్రు. మరి అలాగే రీసెంట్‌గా 2 రోజుల, 3 రోజుల క్రితం నాడు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు. సో వాస్తవానికి కొత్త రేషన్ కార్డు లిస్టులలో దాదాపు ఒక గ్రామం నుంచి భారీ ఎత్తున అప్లికేషన్ పోయినా గూడంగా మరి 10 నుంచి 12, 20, 30, 40 దాదాపు ఒక 100 లోపు మాత్రమే కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. మరి ఆ వచ్చిన రేషన్ కార్డు లిస్టుల్లో గూడంగా చాలా మంది నిరుపేదలకు రాలేదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. మరి చాలా గ్రామ పంచాయతీలలో గూడంగా గందరగోళాలు జరిగాయి. సో వాస్తవానికి ప్రభుత్వం గూడంగా ఒక నిర్ణయం తీసుకొని మరి పై ఆఫీసర్లకు తహసీల్దార్ గారు గాని, ఎంపీడీఓ గారు గాని, జిల్లా కలెక్టర్ గారు గాని వీళ్ళకి అప్పజెప్పి మరి వీళ్ళు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి దాదాపు ఈ నెల 24 వరకు గ్రామ సభలు నిర్వహించి మరి గ్రామ సభలలోనే అర్హులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ అప్లై చేసుకోవాలని, మరి అప్లై చేసుకున్న వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డులు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వస్తుందని మరి రాష్ట్ర సర్కార్ అయితే మరి చెప్పడం జరిగింది. అంటే మనం ఏమంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డుల జాబితా విడుదల చేసిందో మరి ఆ జాబితాలోని ఆ లిస్టులోని ఎందుకు నిరుపేదల పేర్లు లేవని చాలా మంది ప్రశ్నించగా మరి ప్రభుత్వానికి అవగాహన ఉండి లేకో మరి ఈ స్కీమ్ను ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసిందో మరి దాని టోటల్గా ఇప్పుడు పూర్తి బాధ్యత పై ఆఫీసర్లకు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు అంటే గ్రామాలలో ప్రస్తుతానికి సర్పంచులుగా లేరు కాబట్టి ఎవరు కూడా మరి దాన్ని స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్ కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఇప్పుడు జిల్లా కలెక్టర్ అంటే పై ఆఫీసర్లు కూడా వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకుంటారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేషన్ కార్డులు రాని వ్యక్తులు కూడా ఎవరైనా సరే చింతించొద్దు, ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు వస్తాయని కూడా ప్రభుత్వం చెప్పింది. మరి ఇదే తెలివి ముందు నుంచే, అంటే ఎప్పుడైతే రేషన్ కార్డు విడుదల చేసిందో అప్పుడే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అప్పుడే విడుదల చేసి అయ్యిపోయేది. కానీ వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్యలో కూడా గొడవలు సృష్టించడానికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులు ఫస్ట్ వీళ్ళు అమలు చేశారని కూడా చెప్తుంది. అంటే అవగాహన లేక ఇది లోపం అని కూడా మనం భావించవచ్చు మిత్రులారా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వమే ఫెయిల్ అయిపోతాయని కూడా వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి పై ఆఫీసర్లను పెట్టి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులు కానీ అయితే ఇవైతే ఇప్పుడు 4 స్కీములు ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా, మళ్ళా అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఈ కొత్త రేషన్ కార్డుల వీటన్నిటిని కూడా జనవరి 26లోగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధమైంది. మరి అలాగే అదే గ్రామ సభలోని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే అదే గ్రామ సభలోని ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ ఆల్రెడీ ఇప్పటికీ సర్వే కంప్లీట్ అయిపోయింది. మరి రైతు భరోసా మరి ఏ వ్యక్తులకు అంటే ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల ఉన్న వ్యక్తులకు రైతు భరోసా వస్తుందని, మరి అలాగే మరి గత ప్రభుత్వం గుట్టలు, రాళ్ళు, రప్పలు అలాంటి ఎట్లా ఇప్పుడు వెంచర్ ఉన్నటువంటి అట్లాంటి భూములకు కూడా రైతు బంధు పేరిట అప్పుడు మనకి ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం అవన్నీ కూడా కట్ చేసింది. కాబట్టి మీకు మీ భూముల్లో రైతు భరోసా వస్తుందా వస్తలేదా అని దాని గురించి కూడా గ్రామ సభల్లో అక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లను కూడా అడిగి తెలుసుకోవాలని కూడా మీ యొక్క ముందు సూచన ఇస్తున్నాం మేము. మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక గ్రామానికి ఎన్ని రాబోతున్నాయి, ఒక నియోజకవర్గం అంటే మనకు తెలిసిన సమాచారానికి ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆ 3500 ఇండ్లు డివైడ్ చేసి ఒక గ్రామానికి ఎన్ని ఇండ్లు ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా ఇంకా కొంచెం మీకు ఇంకా క్లారిటీ రావాలి కాబట్టి ఇంకా కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 100%గా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధం అయింది. మరి ఇప్పుడు ఈ జనవరి 26 నాడు ఈ పథకాలన్నీ కూడా పూర్తి చేసి వీళ్ళు వచ్చే నెల ఫిబ్రవరి, మార్చిలో సర్పంచ్ ఎలక్షన్స్ వేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు. సో వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా సరే వీళ్ళు ఏ పథకం కూడా అమలు చేసినా ఖచ్చితంగా దాని మీద గందరగోళం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మొన్న కొత్త రేషన్ కార్డులోనే తీసుకొచ్చింది కాబట్టి అర్హత కలిగిన వాళ్ళకి అప్పుడే ఇస్తే ఇదంతా నొల్లి పంచేదే ఉండదు. ఇప్పుడు వాళ్ళకు అవగాహన లేని లోపం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఇక్కడ పై ఆఫీసర్ల దగ్గర తెచ్చారు. కాబట్టి ఇక్కడ పై ఆఫీసర్లు అయినా సరే ఈ ప్రజలకు
ప్రజల తరపు నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, మరి అలాగే ఇండ్లు లేని వ్యక్తులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము ప్రభుత్వాన్ని, ఈ పై ఆఫీసర్లను కూడా మేము కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఎవరు చింతించొద్దు. మీకు కొత్త రేషన్ కార్డులు కూడా ఒకవేళ ఈ జనవరి నెల మొత్తం వరకు కూడా రాకపోతే ఖచ్చితంగా 100% ప్రభుత్వం పైన మరొకసారి మనం అందరం కూడా విరుచుకపడాల్సిన సమయం కూడా వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఛాన్స్ ఇద్దాం. ఈ 26 వరకు దాదాపు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు వస్తాయని కూడా వాళ్ళందరూ అక్కడ చెప్పారు. కాబట్టి మరి అలాగే 26 వరకు కూడా అందరూ కూడా చింతించొద్దు. ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర సర్కారు కూడా సిద్ధమైంది. కాబట్టి దయచేసి గ్రామ సభలలోని మరి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా గొడవ పడకుండా, అంటే మీ పార్టీ మా పార్టీ ఈ పార్టీ అని అనకుండా అందరూ శస్యశ్యామలంగా ఐక్యమత్యంతో గ్రామ సమస్యతోటి గ్రామంలో ఉన్నటువంటి అరువులు ఎవరో అందరూ కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా ఏకదాటిగా ఉండి ఆ గ్రామ సభలు విజయవంతం చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఈ పథకాలన్నీ కూడా అందాలని, మరి వారందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మిత్రులారా.